సో ఎవ్రీ ఇయర్ నేను ఏదైనా ఒకటే చీర తీసుకుంటా. అమ్మవారికి ఇట్లా మొత్తం సెట్ అయితే తీసుకొస్తాం మనము. అమ్మవారికి మేము దిష్టి తాకకుండా Hi to all, this is Vadina Mardhan Sarada vlog. సో ఈ రోజు వ్లాగ్ లో ముచ్చట వచ్చేసి ఏంటంటే, ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మన అమ్మవారు ఏదైతే మనం పెట్టుకుంటాం అమ్మవారు, ఆ అమ్మవారికి మనం తీసుకొచ్చే చీరలు కానీ అండ్ గాజులు, ఆమె బొట్లు కానీ ఆమెకి ఏం అలంకరిస్తాము అనేది అన్ని ఐటమ్స్ అయితే ఈరోజు చూపించడం. అంటే మనం ఏం తీసుకొచ్చినాం అనేది, అండ్ కలర్స్ ఇటు ఉంటాయి, ఇంపార్టెంట్ కలర్స్ ఇవి పెట్టాలని. సో మా పంతులు అయితే ఈ కలర్లను తీసుకొని వచ్చినాం మొత్తము. అంటే 3rd కి స్టార్ట్ అయ్యి 12th కి ఎండ్ అవుతుంది కాబట్టి 10 శారీస్, ప్రజెంట్ 9 శారీస్ అండ్ గాజులు కానీ ఆమె మైదాకులు, ఆమె స్టిక్కర్స్, నెయిల్ పాలిష్లు కానీ అన్నీ తీసుకొచ్చినాము. సో ఈ వ్లాగ్ వచ్చేసి అదే. సో ఫస్ట్ శారీస్ నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఇప్పుడు అమ్మవారికి డే 1 నుంచి స్టార్ట్ అయ్యే కలర్ కాంబినేషన్స్ అనమాట. ఈ 2024 నవరాత్రి స్టార్ట్ అయ్యే, అంటే నవరాత్రి స్టార్ట్ అక్టోబర్ 3rd స్టార్ట్. సో ఫస్ట్ కలర్ వచ్చేసి అమ్మవారికి ఎల్లో. నేను ఎల్లోలో ఇలా తీసుకున్నా. ఇది వచ్చేసి మన కలెక్షనే అండ్ సింగిల్ కలర్ కాంబినేషన్ అనమాట. ఇది నేను సొంతంగా డిజైన్ చేయించుకున్న కలర్ కాంబినేషన్, సింగిల్ కలర్. సో ఇగో ఇట్లా వచ్చింది, ఉంది ప్యాటర్న్ అనేది ఇట్లా వచ్చింది అనమాట. చూడండి చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్. సో ఫస్ట్ కలర్ ఎల్లో. అండ్ మీకు అందరికి డౌట్ వస్తుండొచ్చు, ఇప్పుడు ఏందక్క మొత్తం సాపలో ఊసెట్టి చేస్తున్నారంటే, ఇది సాప కొత్తది. ఇంకొకటి ఈ రోజే మా ఇంట్లో మొత్తం కంప్లీట్ గా పని అయితే అయిపోయింది. అంటే క్లీనింగ్ మొత్తం అయిపోయింది అనమాట. మా బట్టలు విండుకోవడము, ఇంట్లో సాపలు, దుప్పట్లు. ఎప్పుడు మళ్ళీ థర్స్డే ఉంది, నేను ఈ రోజు ఫ్రైడే రోజు వ్లాగ్ చేస్తున్నా, అది సాయంత్రం 7 గంటలకు అట్లా. సో మేము కంప్లీట్ మొత్తం 1 వీక్ నుంచే ఇంకా కొంచెం క్లీనింగ్ చేస్తున్నాం, ఎందుకంటే బిజీ షెడ్యూల్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మన కస్టమర్స్ ఎవరైతే మన డైరెక్ట్ విజిట్ చేయాలనుకుంటారో, మన ఇంటికి వచ్చి శారీస్ తీసుకోవాలనుకుంటారో, పూజల టైంలో 3rd నుంచి 12th వరకు మాత్రము ఈవినింగ్ 6 తర్వాత శారీస్ చూపించడం కొంచెం కష్టం అవుతుంది. సో ఆ టైంలో రావాలనుకున్న వాళ్ళైతే ఆ టైంలో రాకండి. మార్నింగ్ 11:30 నుంచి 5 o'clock దాకా ఓపెన్ ఉంటుంది. ఆఫ్టర్ 6 పిల్లలు ఇట పూజకు రావాలి కదా, అందరం కలిసి పూజలో కూర్చోవాలి కదా. సో అందుకని, అంటే ఎట్లయినా మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఇంటికి వచ్చేటోళ్ళు, సో వాళ్ళ కోసం తెలియని కనేసి అనమాట. సో ఇప్పుడు సెకండ్ కలర్ కాంబినేషన్. సో ఇప్పుడు సెకండ్ కలర్ కాంబినేషన్. సో లాస్ట్ టైం ఏమైందంటే, చీరలు మనము మొత్తము కంచుపట్టు చీరలు, ఒక 4 కంచుపట్టు చీరలు, మళ్ళా నార్మల్వి మమ్మీకి ఒకటి రెడ్ కలర్ది గద్వాల్ చీర తీసుకున్నా. అండ్ మిగతా అని కొన్ని మొత్తం 9 కూడా అంటే 9 కూడా నేను అనుకున్నా, బట్ నాకు కంచు పట్టులో 9 కలర్స్ అనేటివి దొరకలేవు. అండ్ ఇంకోటి ఏంటంటే, లాస్ట్ టైం అమ్మవారికి పెట్టే కలర్స్ కి, మేము తీసుకొచ్చిన కలర్స్ కి కొంచెం లైట్ కలర్స్ అయిపోయినాయి అనమాట. అట్లానే సార్ డార్క్ కలర్సే కావాలని ఫిక్స్ అయిపోయినా, అది కూడా గద్వాల్ హ్యాండ్లూమ్స్ కావాలనేసి మైండ్ లో ఫిక్స్ అయినా. సో అందుకని ఈసారి గద్వాల్లో హ్యాండ్లూమ్ శారీస్ తీసుకొచ్చిన అనమాట. ఇది గ్రీన్ కలర్, సెకండ్ కలర్ కాంబినేషన్ గ్రీన్. కనిపిస్తుందా మీకు? సో ఇది మన పేజ్ లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఈ సెకండ్ కలర్ కాంబినేషన్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి 3rd కలర్ కాంబినేషన్ అయితే గ్రే కలర్ అనమాట. 3rd కలర్ లో మరి గ్రే కలర్ అయితే కొంచెం అట్లుంటది అని చెప్పేసి బార్డర్ అయితే గ్రీన్ కలర్ బార్డర్ లో గ్రే కలర్ తీసుకొచ్చిన. ఇట్లా వచ్చింది అనమాట. బార్డర్ వచ్చి మనకి గ్రీన్ వచ్చేసింది. ఇది కూడా మనకి హ్యాండ్లూమ్, కంచి హ్యాండ్లూమ్ శారీ అనమాట. లాస్ట్ టైం మేము శారీస్ తీసుకున్నాం కదా ఆ షాప్ లోనే. అండ్ ఇంకోటి ఏంటంటే, లాస్ట్ టైం ఈ ప్యాటర్న్ లో తీసుకొచ్చేసినాం కదా అమ్మవారికి అని, ఈసారి మాత్రం గద్వాల్ని హ్యాండ్లూమ్ శారీస్ తీసుకొచ్చినాం. కంచి హ్యాండ్లూమ్ శారీ మాత్రం ఈసారి గ్రే కలర్ ఒకటే తీసుకున్నా. బాగుందా? చలో ఇప్పుడు నెక్స్ట్ కలర్. సో మన 4th కలర్ కాంబినేషన్ వచ్చి ఆరెంజ్. నాకైతే ఈ సారీ ఆరెంజ్ అండ్ గ్రీన్ మీద చాలా అంటే నాకు ఈ సారీ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూడండి బాగా నచ్చేసింది. నేను ఫిక్స్ అయిపోయినా ఈసారి ఆరెంజ్ అండ్ గ్రీన్ ఈ గద్వాల్ హ్యాండ్లూమ్ లోనే తీసుకోవాలి, అది కూడా నేను కట్టుకోవాలని 2 శారీస్. అమ్మవారికి ఎక్కించినాక నేను ఎట్లయినా కట్టుకుంటా కదా. సో నాకు ఈ కలర్ కాంబినేషన్, ఇంతకుముందు గ్రీన్ చూపించిన కదా, అది చాలా నచ్చినాయి అనమాట కలర్స్. సో నెక్స్ట్ కలర్ వచ్చి 4th కలర్ ఆరెంజ్.
సో ఎవ్రీ ఇయర్ నేను ఏదైనా ఒకటే చీర తీసుకుంటా, ఒకటి ఫుల్ హెవీది ఒకటి నార్మల్ది తీసుకుంటా అమ్మవారి దగ్గరికి నుంచి. కానీ ఈసారి ఒకటే చీర అంటే చీరలు నాకే, గ్రీన్ ది నాకే, ఆరెంజ్ ఇట నాకే ఈసారి. ఆరెంజ్ నాది, గ్రీన్ లేదు, నీకు కావాలంటే ఇంకో కొత్త చీర కొనుకొస్తా. కొత్త బాగున్నాయి, నేను తెప్పిస్తా కలర్స్. ఆరెంజే కావాలి. అమ్మ పోవే, నేను ఏడుస్తా ప్లీజ్. ఇచ్చేసినాక నాకు ఫుల్ నచ్చేసింది ఆరెంజ్ గ్రీన్. ఈసారి నాకే గ్రే కలర్ పల్లవాకకి ఈసారి. సో 5th కలర్ వచ్చేసి వైట్ అన్నమాట. ఈ శారీస్ అన్ని కూడా మన కలెక్షన్ లోనే. పట్టు చీరలు మీరు ఇందాక చూపించిన హ్యాండ్లూమ్ శారీస్ కూడా మన కలెక్షన్. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ కలర్. బాగుంది కదా. అంటే రెడ్ నేను ఈ శారీ గద్వాల్ శారీ తీసుకుందాం అనుకున్నా, రెడ్ కూడా. కానీ రెడ్ మా ఇంట్లో ఎంత హెవీగా అయిపోయినాయి అంటే అంత హెవీగా అయిపోయినాయి. సో రెడ్ కలర్ అనేది కొంచెం లైట్ వెయిట్ గా తీసుకుంటే మన ఇంట్లోనే కాదు ఎవరైనా కట్టుకునే వాళ్ళు రెడ్ ఇట్లా ప్రిఫర్ చేస్తారు కాబట్టి రెడ్ అయితే ఇట్లా చెక్స్ లో తీసుకున్నాం మంగళగిరిలో. ఇది కూడా మన కలెక్షనే. బాగుందా? ప్రైజెస్ అయితే చెప్పా, స్క్రీన్ షాట్ పెడితే ప్రైజెస్ చెప్తా. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి రాయల్ బ్లూ అన్నమాట. సో ఇట్లా తీసుకున్నాం, పింక్ బార్డర్ తోటి రాయల్ బ్లూ ఇట్లా రావాలని చెప్పి ఇట్లా తీసుకున్నాం. బాగుంది ఇది కూడా. ఇది కూడా మన కలెక్షన్ లో ఉంది. ఇది వచ్చేసి పవర్ లూమ్ అన్నమాట. అంటే పట్టు చీరలలో నాకు రాయల్ బ్లూ అయితే దొరకలేదు, చాలా ట్రై చేసిన, టైం లేదు ఒకటి అని చెప్పేసి ఇట్లా తీసుకున్నా. ఇది పవర్ లూమే, మన కలెక్షన్ ఇది కూడా. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి పింక్ కదా. సో పింక్ డార్క్ పింక్ లో చూసిన, బట్ నాకు గద్వాల దొరకలేదు. సో సీకో గద్వాలో ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ. ఇది కూడా ఒకవేళ కట్టుకున్న మమ్మీ కట్టుకుంటది కదా అన్నట్టు. సో బాగుంది కదా, సీకో గద్వాల్ అనమాట. ఇది పింక్ లా నేను బేబీ పింక్ తీసుకున్నా. డార్క్ పింక్ చూసిన పట్టు చీరలలో నాకు ఎందుకు అంత ఓకే అనిపించింది. అంటే నేను వెళ్ళిన ప్లేస్ లో నాకు ఆ పింక్ దొరకలేదు. సో ఇట్లయితే కొంచెం మమ్మీకి బాగుంటది కదా ఒకవేళ అన్నట్టు తీసుకున్నా అనమాట. ఎట్లయినా మేము అమ్మవారికి ఎక్కించినాక మా ఇంట్లో ఒక 5 మెంబర్స్ కి మేము తీసుకున్నాకనే తర్వాత. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి పర్పుల్ వచ్చింది. ఎన్నైనా చీరలు ఇప్పటికి 9. సో అట్లా అయినాయి అనమాట. సో ఇది పర్పుల్ కలర్ కాంబినేషన్. ఇది కూడా మన కలెక్షనే. బాగుందా? సరే నచ్చిందా? బాగుందా? నాకు చిన్న ఉన్నప్పుడు బాగా గుర్తుకుంది ఈ కలర్ కాంబినేషన్. సేమ్ లైట్ పర్పుల్ కి డార్క్ పర్పుల్ హ్యాండ్లూమ్ శారీ. చిన్న ఉన్నప్పుడు మా మమ్మీ అక్క పెళ్లి కానప్పుడు అనుకుంటా, నేను స్కూల్ టైంలో నాకు ఈ కలర్ కాంబినేషన్ లో లంగా జాకెట్ కుట్టించినుండే. నాకు అది గుర్తుకొచ్చింది ఈ చీర చూసినాక, గద్వాల చీర చూసినాక. సో లంగా జాకెట్ ని మళ్ళీ ఇంకొక బ్లౌజ్ పీస్ తీసుకొని పట్టులో పెద్దగా అయినాక లంగా ఓని వేసుకున్నా ఇంటర్ దాకా. సో నాకు ఆ కలర్ కాంబినేషన్ నాకు గుర్తుకొచ్చేసింది గద్వాల్. అప్పుడు ఇట గద్వాలే, ఇప్పుడు ఇట గద్వాలే. చాలా బాగుంది. సో నెక్స్ట్ ఇది 12th రోజుకి రామా గ్రీన్ అన్నమాట, రామా బ్లూ. సో రామా బ్లూ వచ్చేసి మనకి ఇది 12th రోజు అనమాట. అంటే 9 days వస్తుంది కదా అమ్మవారికి. సో 10th day ఈ కలర్ కాంబినేషన్ వచ్చింది. సో అట్లా అని చెప్పేసి అయితే ఇట్లా తీసుకున్నా. రామా బ్లూలో హ్యాండ్లూమ్ శారీ. ఇది కూడా నేను వెనకాల పళ్ళ వెనకాల అద్దం ఉంది కానీ అద్దంలో చూసుకుంటా ఉన్నా. ఓకే, ఇది గిట ఒక కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి మనకి 10th రోజు మార్నింగ్ కట్టిస్తాం మేము. ఇది అంటే ఈసారి అమ్మవారికి కట్టిస్తామా లేకపోతే హ్యాండ్స్ మీద వేస్తామా అనేది తెలియదు. సో అది ఇప్పుడు నేను నెక్స్ట్ మొత్తం గాజులు అవన్నీ చూపిస్తాను. ఇంకా మధ్యలో ఏమైందంటే చీరల వీడియో చేస్తున్నాం, అంతలోపు ఇక్కడ కింద పూజ చేస్తున్నాము, అమ్మవారిది షెడ్ వేస్తున్నాం, గుంజ పూజ చేస్తాం రండి అనేసి అన్నారు. సో కిందకైతే పోవడం జరిగింది. కిందికి పోయినాము. ఇంకా వెంకట్, నేను, మమ్మీ, పల్లవి అందరం, శైలు, శివ, పిల్లలం అందరం కలిసి అయితే అమ్మవారికి పూజ చేసినాము. అండ్ ఫస్ట్ మనం అక్కడ గుంజ పూజ చేసే ముందు మన దుర్గమ్మ గుడిలోకి వచ్చి పూజ అయితే చేసుకోవడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు నేను వీడియో చేస్తున్న రోజు ఫ్రైడే అనమాట. ఇప్పుడు ఫ్రైడే ఈవినింగ్ 5 అవుతుంది, అరౌండ్ 5 అవుతుంది. సో ఇప్పుడే వచ్చిన ఫ్రైడే కాదు, సారీ సాటర్డే. ఈరోజు ఫ్రైడే కాన్సెప్ట్లో ఉన్నా, అంటే అంటే డివోషనల్గా ఉన్నా కదా. సో ఫ్రైడే అని ఫిక్స్ అయిపోయినా. సో సాటర్డే ఇప్పుడే శైలు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చిర్రు. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంది అంటే సాటర్డే లోపే మేబీ అడ్మిట్ చేయొచ్చు శైలుని అనేసి. సో నాకు, మనకి, అంటే మన దుర్గమ్మకి అందరూ ముందుకు రావాలి, హెల్ప్ చేయాలని అనుకుంటున్నా. అంటే
హెల్ప్ ఏం లేదు, అంత పని మేము చేసుకుంటాం. జస్ట్ ఏంటంటే అమ్మ వాళ్ళు కొంచెం దూరం ఉండాలి కదా, సో నాకు ఆ చిన్న ఫీలింగ్ ఎక్కడో ఉండిపోతుంది, అమ్మ వాళ్ళు లేరు కొంచెం దూరం ఉన్నారని. సో నాకు ఆ బాధ కలగకుండా మీరు అందరు వచ్చి నమ్మలాగా నిలబడండి, నిలబడి నాకు సపోర్ట్ చేయండి, అందరు రండి. నేను అడ్రస్ అనేది కంప్లీట్ అడ్రస్ కింద రాస్తాను, నేను రాణిగంజ్ నేను లేకపోతే గూగుల్ మ్యాప్లోకి తీసి స్క్రీన్ షాట్ పెడతాను. నేను ఊబర్లో కానీ ఓలాలో కానీ ఎట్లా కొట్టాలి, ఏమని సెర్చ్ చేస్తే మన అడ్రస్ వస్తుంది అనేది, సో నేను అడ్రస్ వేస్తాను. సో కనుక్కొని రండి. మీకు బయటనే పెద్ద బ్యానర్ అయితే కనిపిస్తుంది, T19 టవర్స్ పక్కన, రాణిగంజ్ కస్తూర్బా నగర్ T19 టవర్స్ పక్కన, నియర్ బై T19 టవర్స్. సో అక్కడ వస్తుంది. సో అందరు రండి. అండ్ ఆగమన్ వచ్చేసి క్లారిటీ లేదు, సండే వెళ్దామా మండే వెళ్దామా అని అమ్మవారు రెడీ అవుతుంది. సో ఒకవేళ కన్ఫర్మ్ అయితే నేను ఇప్పటి నుంచి ఏం చేస్తాను అంటే మ్యాక్సిమం షార్ట్స్ వేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే లాంగ్ వీడియో నాకు చాలా కష్టమయ్యేటట్టుంది. చాలామంది కొంతమంది అర్థం చేసుకోకుండా వీడియోస్ వేయండి అంటున్నారు. బట్ నేను వీడియోస్ వేసేంత పొజిషన్లో లేను, నన్ను అర్థం చేసుకోండి. ఇక్కడ పైన కస్టమర్స్ వస్తున్నారు, కస్టమర్స్కి గిట్ట నేను పిల్లల్ని పెట్టిన 3 పిల్లలు ఉన్నా కూడా వాళ్ళతోటి గిట్ట అవుతలేదు, అంత కస్టమర్ వస్తారు ఆఫ్లైన్లో. మళ్ళీ ఆన్లైన్ అవుతుంది. అండ్ ఇక్కడ అమ్మవారికి చూసుకోవాలా, బయట షాపింగ్లోకి వెళ్ళాలా, పూజ సామాన్లు తేవాలా, వంట సామాన్లు తేవాలా, అన్నీ చూసుకోవాలి, అమ్మవారి దగ్గరికి పోవాలి, అక్కడ చూసుకోవాలా, చాలా కష్టం అవుతుంది. వీడియోస్ అని మాత్రం అడగకండి. మ్యాక్సిమం అయినంత మటుకు నేను షార్ట్స్ అనేటివి ఎక్కువ వేయడానికి ట్రై చేస్తాను, అంటే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో అది ముచ్చట అనమాట. అండ్ ఇక్కడైతే ఇక చూడండి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. వెంకట వాళ్ళు ఆరతి తీసుకుంటున్నారు. పిల్లలు ఎగ్జామ్ ఉంది, తెల్లారి పండుకోమంటే వండుకోలే, ఇంకా వాళ్ళకి సంవత్సరం అంతా వెయిట్ చేసేది ఇక మనం ఈ 9 days కోసమే అనమాట. ఇంకోటి మనం అమ్మవారిని చాలా ఇష్టపడి అమ్మవారిని మంచిగా నమ్ముకొని నిజంగా అమ్మవారు ఉంది అని మనం అనుకుంటే మనకు అన్నీ మంచిగా జరుగుతాయి. ఒకళ్ళు చేస్తున్నారని మనం చేయొద్దు, మనం ఇష్టంగా చేసుకోవాలి. సో మనం గత 14 years నుంచి ఇష్టంగా చేసుకుంటున్నాం మనం పూజలు అయితే అమ్మవారిని. సో ఇది ముచ్చట. ఇప్పుడు అప్పుడు ఆపేసిన వీడియో చేస్తున్నాం, కస్టమర్స్ వచ్చిన ఉండే, మళ్ళీ అది అయిపోయింది. మళ్ళీ గుంజవాతున్నాం అంటే అడిగిపోయినాము. మళ్ళీ ఇప్పుడు వచ్చి నైట్ 12 o'clock వీడియో చేస్తున్నా, టైం అస్సలు లేదు, కానీ మీ అందరి కోసం మీకు చెప్పాలి కాబట్టి. సో అమ్మవారికి ఏవైతే శారీస్ తీసుకుంటానో 9 శారీస్, ఆ 9 శారీస్కి తగ్గట్టు ఇవైతే కలర్ కాంబినేషన్స్లో గాజులు అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు ఆరెంజ్ కలర్, ఇవి రెడ్ కలర్, అట్లా మొత్తం కలర్స్లో బండలు మాత్రం తీసుకొచ్చేస్తాము. ఇవి పింక్ కలర్ చీర మీదకి పింక్ కలర్ గాజులు. ఇవి వచ్చేసి యాష్ కలర్ చీర మీదకి యాష్ కలర్ గాజులు. అన్ని ఏ కలర్ ఉంటే 9 కలర్లు, ఏవైతే 9-10 కలర్లు ఇప్పుడు తెచ్చినాం కాబట్టి ఇవి ఎల్లో కలర్ చీర మీదకి ఎల్లో కలర్ గాజులు. అమ్మవారికి ఇట్లా మొత్తం సెట్ అయితే తీసుకొస్తాం మనము. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ గాజులు. గాజులు తీసుకొచ్చినాం. మాకు వచ్చి నేను లాస్ట్ టైం వీడియో పెట్టిన షార్ట్ అదే అనమాట. ఇగో ఇట్లా వస్తాయి గాజులు. మేము ఇట్లా 9 కలర్స్ వేసుకుంటాం, అమ్మవారికి ఇట్లా 9 కలర్స్ వేసేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను చెప్తావు, ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇది చాలా. ఇది వచ్చేసి అమ్మవారికి మేము దిష్టి తాకకుండా అన్నీ కాటేదాని కాడ అమ్మవారి కాలికి కట్టి తీసుకొస్తాము. ఇవి వచ్చేసి అమ్మవారికి మైదాకు పెడతాము, ఇది కాలికి కడతాము. ఇవి వచ్చేసి అమ్మవారికి నెయిల్ పాలిష్లు, రోజు ఒక కలర్ నెయిల్ పాలిష్ పెడతాము. అండ్ ఇవి వచ్చేసి అమ్మవారికి స్టిక్కర్స్, ఇవి అమ్మవారిని ఎత్తి దూస్తాము రోజు. సో మనం ఎట్లా రెడీ అవుతామో అట్లా. ఇవి అమ్మవారికి కుంకుమ, తిలకము, అత్తరు, మళ్ళీ ఇవి వచ్చేసి కాటిక, ఇట్లా మనం ఎట్లయితే రెడీ అవుతాం, పొద్దుగా లేచి నెత్తి దూసుకోవడము, ఐబ్రోస్ పెట్టుకోవడం, కాటిక పెట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం, కింద కుంకుమ, పైన కుంకుమ, మళ్ళా కళ్ళ కాటిక, నెయిల్ పాలిష్, మైదాకు, పారాని, అన్ని A to Z మనం ఎట్లా రెడీ అవుతామో అట్లా మామూలుగా అమ్మవారిని కూర్చోబెట్టి రెడీ చేస్తారు. అలంకరణ ఏంది, అమ్మవారు మనకు అందంగా కనిపిస్తుందా, ఐబ్రోస్ దిద్దండి, కాటిక దిద్దండి, లిప్స్టిక్ దిద్దండి, అమ్మవారిని చూస్తే అట్రాక్షన్ కనిపిస్తుంది, మనకు కనిపించదు. సో మనం బి అమ్మవారికి అనేది అన్ని అలంకరణ చేయాలి కాబట్టి ఇట్లా చేస్తాం. అండ్ ఈ సారీ ఇంకా
పోయినసారి ఒక అమ్మ ఉండి, పెద్ద ఆమె ఉండి, నువ్వు అన్ని ఇంట్లోకించి చీర తీసుకెళ్తున్నావు, కుంకుమ, పసుపు, గాజులు, బొట్లు అన్ని తీసుకెళ్తున్నావు కదా, రోజు ఒక అమ్మవారి రూపం కదా, మరి బియ్యం పోయొచ్చు కదా బెట అని చెప్పింది. సో నేను ఈసారి నుంచి రోజు ఇంట్లోకించి అమ్మవారికి బియ్యం కూడా స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో చాలా రోజుల నుంచి చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అక్క అమ్మవారి కోసం చెప్పండి, మీరు ఎట్లా పూజలు చేస్తారు చెప్పండి, మేము ఎట్లా ఉండాలి చెప్పండి అంటే. సో చాలా మంది క్వశ్చన్స్ చాలా ఉన్నాయి, ఎట్లా ఉండాలా ఏంది ఏం కథ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ మన ఛానల్ని, మనని, మన ఫ్యామిలీని ఇంత బాగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున. అండ్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ మన అమ్మవారిని అయితే పెడుతున్నాం. అంటే మాకు ఇన్ని రోజులు ఒక క్లారిటీ లేకుండే. క్లారిటీ అంటే ఒకవేళ శైలు డెలివరీ అయినా కూడా నేను హ్యాండిల్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు రూమ్లో ఫస్ట్ ఫ్లోర్ అనేది నాకు రూమ్ అలాగ ఉంది, నా వంట రూమ్ అన్ని సపరేట్గా ఉన్నాయి కాబట్టి నేను ఒక ఇంటికి ఇస్తే పోయినా అట్లా ఆడపిల్లని కాబట్టి నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాను కాబట్టి నేను చేస్తాన కాన్ఫిడెన్స్ నాకు ఉంది. బట్ అంతే భయం కూడా ఉంది ఇలా. ఒకవేళ అట్లయితే హ్యాపీ, ఒకవేళ అట్లా కాకపోతే టెన్షన్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ నేను చెప్పేది ఒకటి, మన అడ్రస్ నేను క్లియర్గా చెప్తా. మీరు రాణిగంజ్, కస్తూర్బాయ్ నగర్, T19 టవర్స్, నేను కింద రాస్తా చూడు, T19 టవర్స్ పక్కన గల్లీలో మీకు బయట బోర్డు ఉంటుంది, వెంకటరమణ శివనాల బోర్డు ఉంటుంది, మీకు ఐడియా వస్తుంది. అవసరం అంటే మీరు ఒకవేళ రావాలనుకుంటే, మీకు రాబుద్ది అయితే అంటే నాకేమైనా హెల్ప్ చేయాలి అనుకుంటే, ఎందుకంటే శైలు డెలివరీ కనుక ఈ నవరాత్రి స్టార్ట్ కాకముందు గిట్ అయ్యింది అనుకో, నేను ఒక్కదాన్ని అయిపోతాను, నేను అక్క ఇద్దరం అయిపోతాము. సో నేను కొంచెం ఇంట్లో ఇది పనులు ఉన్నాయి, సో ఒక్కదాన్ని చేసుకోలేను కాబట్టి నాకు మీరందరూ మీ దాంట్లో ఎవరైనా అంటే మేము కంకణం కట్టుకుంటాం అక్క, మేము వస్తాం అన్న వాళ్ళందరూ ఫస్ట్ రోజు, థర్డ్ రోజు మన ఇంట్లో మన అమ్మవారి దగ్గర పూజ కదా. సో ఒకవేళ శైలు డెలివరీ అయితే మీకు అందరికి ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, ఆ రోజు ఇక అయ్యిందనుకో మీరు నాకు సపోర్ట్ చేయడం, కాకపోయినా సరే సపోర్ట్ చేయడానికి రండి, అందరు రండి, నా సిస్టర్స్ అందరు రండి, మీ మమ్మీలను తోలుకరండి, మా అమ్మలు అనుకుంటా వాళ్ళ అమ్మలను తోలుకరండి, మీ అత్తలతో రండి, మీ అక్క చెల్లెలతో రండి అమ్మవారి దగ్గర నాకు కొంచెం హెల్ప్ చేయండి. ఎందుకంటే ఒకవేళ శైలు డెలివరీ అయితే అమ్మ వాళ్ళు కొంచెం దూరం ఉండాలా, సో నేను బాధపడాల్సి వస్తుంది. సో నేను బాధపడద్దంటే మీరందరూ ఆ 9 అమ్మవార్ల లాగా మన ఇప్పుడు ఏదైతే నవరాత్రిలో 9 అమ్మవార్లు ఉంటారో ఆ అమ్మవారి రూపంలో మీరు వచ్చి నాకు అందరు కలిసి హెల్ప్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. డెలివరీ కానీ అంటే లేట్గా అయినా సరే జల్దీ అయినా సరే మీరందరూ వచ్చి నాకు హెల్ప్ చేయాలనేసి నేను నిజంగా హార్ట్ఫుల్లీ కోరుకుంటున్నా. నాకు చాలా అంటే చాలా ఉంది అనమాట మీ అందరిని ఇన్వైట్ చేయాలని. సో మీరు అందరు ఇట్లా ఎవరికి వీలైనా సరే థర్డ్ రోజు నుంచి ఈవినింగ్ 6 o'clock పూజ స్టార్ట్ అవుతుంది. సో 6 to 7 అనుకో, ఈవినింగ్ 7 o'clockకి వచ్చిర్రనుకో కొంచెం నాకు అమ్మవారి కాడ శారీస్ కట్టడానికి లేకపోతే ఇంకేదైనా సదరడానికి చేయడానికి హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నా. సో అడ్రస్ కావాలనుకుంటే రాణిగంజ్, సికింద్రాబాద్, కస్తూర్బాయ్ నగర్ నియర్ T19 టవర్స్ పక్కన రాయల్ ఎన్ఫీల్డ్ T19 టవర్స్ మధ్యలో గల్లీ కనిపిస్తుంది మీకు. మెయిన్ రోడ్కి వెంకట్ షో వాళ్ళ పిల్లలది బ్యాచ్ అంతా ఫోటో ఉంటుంది, మీకు అర్థమైపోతుంది బ్యానర్ చూస్తే. సో దయచేసి అందరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్క ఎట్లుండాలో చెప్పు అంటే ఏంటంటే మెయిన్ కంకణం కట్టుకోవాలి. ఏది థర్డ్ రోజు పెత్తరమాసారి తెల్లారి మనం అమ్మవారిని కూర్చోబెట్టడం జరుగుతుంది. అందరి దగ్గరనేమో మార్నింగ్ పూజ అయిపోతుంది హోమం చేసి, బట్ మన దగ్గర రాత్రికి అంటే 7 గంటలకు పూజ స్టార్ట్ అవుతుంది. సో మేము పొద్దుగాల నుంచి ఒక పొద్దులు ఉంటాం, పొద్దున్న నుంచి ఏం తినం, నార్మల్ వాటర్ అంటే ఓపిక లేదు మాతో అయితే అన్న వాళ్ళు వాటర్ తాగొచ్చు, లేదు మేము పాలు తాగితేనే మాకు సెట్ అవుతుంది అన్న వాళ్ళు పాలు తాగుతారు మేము, లేదు టీ. అంటే మేము బయట ఎట్లుంటారో మాకు తెలియదు, అంటే బయట పండితులు కొంతమంది పెద్దోళ్ళు వేరే పూజలు అంటే జర నియమ నిష్టాలు వేరేలు ఉంటాయి. మా దగ్గర కొంచెం పిల్లలు తట్టుకున్నారనుకో రాత్రి వరకు మంచినీళ్ళు గిట్ట ముట్టుకోరు, తట్టుకొని వాళ్ళు పండ్లు పొలాలు తింటారు, లేదు మేము ఛాయ్ తాగితేనే మాకు దినం గడుస్తున్న వాళ్ళు ఛాయ్ తాగుతారు. సో అట్లా ఈవినింగ్ 7 o'clock కంకణం కట్టుకుంటాము. కంకణం కట్టుకొని అమ్మవారి దగ్గర పోయి పూజ స్టార్ట్ అయినాక పూజ మార్నింగ్ ఒక స్నానం చేయాలా, మళ్ళీ రాత్రికి ఒక స్నానం డైలీ. పొద్దుగాల స్నానం చేసుకోవాలి, అమ్మవారి దగ్గర వాళ్ళ కాళ్ళు మొక్కలు, అమ్మ దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవాలా. సాయంత్రం మళ్ళీ 7 గంటలకు అట్లా మళ్ళీ పూజ స్నానం చేసుకొని మళ్ళీ ఇంట్లో అమ్మవారి దగ్గర మొక్కుకొని మళ్ళీ దుర్గమ్మ దగ్గరకు వచ్చి కంకణం కట్టుకొని ఆ రోజు ఫస్ట్ డేనే కంకణం కట్టుకోవాలి, మిగతా రోజులలో మళ్ళీ కంకణం కట్టుకొని పూజ అనేది కంటిన్యూ చేసుకోవాలి. పూజ అయిపోయినాక వంట గిట అయిపోయినాక అమ్మవారికి నైవేద్యం ఎక్కించినాక మనం తినేసేయాలి అందరం. అదే ఇక తిన్నాక ఏం చేయాలి, ఒకవేళ వాటర్ దూపు అయితే తాగొచ్చు రాత్రి వరకు, లేదు మాకు ఒక రాత్రి ఆకలి అవుతుందంటే అది పండ్లు పొలాలు తినవచ్చు, దానికి ఏముండదు. సో అట్లా అనమాట.
అండ్ ఇప్పుడు కంకణం కట్టుకుంటారు కొంతమంది ఆడపిల్లలు, కంటిన్యూ చేస్తారు. మధ్యలో వాళ్ళకి స్టమక్ పెయిన్ ఏదైనా వచ్చిందనుకో జరిపేసేసారు, ఆపేసేయాలి, కంకణం ఇప్పేసేయాలా. లేదు మాకు స్టార్టింగ్లోనే స్టమక్ పెయిన్ ఇట్లా ఉంది, ప్రాబ్లం ఉంది అన్న వాళ్ళు 5 రోజులు అయిపోయినాక తర్వాత 5 రోజులు ఉండొచ్చు. నేనేమంటా అంటే సగం చేసి సగం చేయకుంటే ఎందుకు పూజ, అట్లా చేస్తే 9 days చేయాలని అనుకుంటా. అమ్మవారికి అయితే 9 రకాల చీరలు కట్టిస్తాం మేము, 9 రకాల గాజులు వేస్తాము, అమ్మవారికి అలంకరణ చేస్తాము. పూజ సామాన్ అనేది మాకు పంతులు రాసిస్తాడు, ఆ పూజ సామాన్లని తీసుకొస్తాము. అమ్మవారిని నిలబెట్టాలనుకున్న వాళ్ళు సాఫ్తో నిలబెట్టు రమ్మని కూర్చోబెట్టండి. అండ్ మనము నవధాన్యాలు ఉంటాయి, నవధాన్యాలు మనకి ఇప్పుడు ఏం చేస్తారంటే అయ్యగారు అవి ఉంటాయి కదా మట్టి ప్రమదలు తీసుకొచ్చి అలా వేపించి పుట్టమన్ను తీసుకొచ్చి వేసి మేము నవధాన్యాలు వేసి మా ఏమంటారు మేము ఒక్క పొద్దు ఉన్నది మా నిష్ట ఏందనేది అవి ఇట్లా తెలియాలని చెప్పేసి మాతో వేపిస్తారనమాట. సో అవన్నీ ఉంటాయి, నియమ నిష్టాలు చాలా ఉంటాయి. అమ్మవారిని పెట్టుకుంటారు. లేదు కంకణం అది కండువ ఔరం కామెంట్లో పెట్టినా చూసిన, కండువ లేకుంటే ఇటు ఒక్క పొద్దు ఉండొచ్చు అంటే తప్పేం లేదు. కంకణం ఒక్కటి మెయిన్ ఇంపార్టెంట్. కంకణం మనం కట్టుకున్న రోజు నుంచి మనం కంకణం అనేది జాగ్రత్తగా ఉండాలి. అది విరిగిపోయినా ఊసిపోయినా కొంచెం మంచిది కాదనమాట. సో అది కంకణం అనేది మెయిన్, మనకి కంకణం అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం ఒక వీడియోలో మీకు అందరికీ చెప్పినా కదా, మోండా మార్కెట్కి గాజులు వేసుకొని పోతే మనకి సబ్స్క్రైబర్స్ కలిసిరని. సబ్స్క్రైబర్స్ అని చెప్పాను, నిజంగా ఒక్క లెక్క చూస్తే మీరంతా నా చుట్టాలు అనమాట, నా కావాల్సిన వాళ్ళు అనమాట. నాకు ఒకప్పుడు మా అమ్మోళ్ళు తప్ప మాకు ఎవరు లేరు అని ఫీల్ అయ్యాను నేను. ఇవాళ నాకు ఇంతమంది నా వాళ్ళు ఉన్నారా అన్నట్టు. అక్క అండ్ వాళ్ళ పాప అనమాట, మారేడుపల్లి ఉంటారు అక్క వాళ్ళు. అక్క ఏం చెప్తో తెలియదు, వాళ్ళ పాప ఇన్స్పైర్ అయ్యి అంటే ఆశీర్వాదం తీసుకుంది మా దగ్గర. అయిన తర్వాత మళ్ళీ అక్క వాళ్ళు వెళ్ళిపోయారు, మేము గాజులు తీసుకుంటున్నాం. అక్క ఫోన్ చేసింది, 7:30 అంటే ఈయన బ్యాంగిల్ తీసుకుంటున్నాం అక్క అంటే అప్పుడు ఫోన్ నెంబర్ తీసుకుని ఉండే. మళ్ళీ రిటర్న్ వచ్చి సామాద్విత వాళ్ళకి వాయినం వేయడము, మా గాజులు వేపేయడము, లిటరల్లీ ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. థ్యాంక్ యూ అక్క. ఇగో మన అమ్మవారి ఈసారి చాలా పెద్ద ఉంది హైట్. ఇగో మన పిల్లలు కష్టపడి ఎంత వేస్తున్నారు.